హలో సనప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ తమిళ చూశారు కదా. సో ఈరోజు సాటర్డే మార్చి 8వ తారీఖు అనమాట. మార్చి 8వ తారీఖు పై నెట్వర్క్ నుంచి అఫీషియల్లీ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది అప్డేట్ అయితే ఏం కాదు. సో ట్విట్టర్కి సంబంధించి 4 మిలియన్ యూజర్స్ ఫాలోవర్స్ కంప్లీట్ అయ్యారని వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. అప్డేట్ అంటూ ఏం లేదు, జస్ట్ 4 మిలియన్ ఫాలోవర్స్ని కంప్లీట్ అయితే చేసుకున్నాము, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని సో ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట మనకు. సో అలాగే మార్చి 14న మనకు అఫీషియల్లీ లాంచింగ్ డేట్ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. మార్చి 14న మనకు అఫీషియల్లీ లాంచింగ్ అంటూ ఏముండదు, జస్ట్ మనకు కేవైసీకి సంబంధించి ఇంటర్ఫేస్ అనేది మనకు క్లియర్ అయిపోతుంది, డెడ్ లైన్ అనేది క్లియర్ అయిపోతుంది. అలాగే మైనింగ్కి సంబంధించి మైనింగ్ అనేది మనకు కంప్లీట్గా క్లోజ్ చేస్తారా లేకపోతే కంటిన్యూ చేసి మైనింగ్ స్పీడ్ అనేది ఏమైనా తగ్గిస్తారా అనేది చూడాలి. అలాగే న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రాసెస్ కంటిన్యూ చేస్తారా లేక ఇక్కడతో ఇది కూడా క్లోజ్ చేస్తారా అనేది చూడాలి. సో టోటల్లీ మార్చి 14న మనకు పై నెట్వర్క్ నుంచి మనకు వచ్చే అప్డేట్ వచ్చేసి జస్ట్ ఇంటర్ఫేస్ అనేది కాస్త చేంజెస్ అయితే ఉంటుంది, అంతేగాని ప్రైస్కి సంబంధించి యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్లో మనకు లిస్టింగ్ అయినా కానీ ప్రైస్ అంటూ ఇదే ఉంటుంది. సో ప్రైస్ అంటూ మనకు పెరగదనమాట, ఇంక్రీజ్ అయితే ఏం అవ్వదు. సో ఇదే అయితే ఉంటుంది అనమాట. ఏదైతే ఇప్పుడు ఎక్స్చేంజ్లో ప్రైస్ అయితే ఉందో అదే ప్రైస్ అనేది ఉంటుంది, రేపు గూడ్స్ అండ్ సర్వీస్లో కూడా అదే ప్రైస్ అయితే ఉంటుంది. సో పెద్దగా డిఫరెంట్ అంటూ ఏం ఉండదు. చాలామంది మీరు ఊహల్లో అయితే ఉన్నారు, ఒక $10కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చేమో అని మీరు అనుకుంటూ ఉన్నారు. సో అఫీషియల్లీ లిస్టింగ్ అంటూ ఏమి ఉండదు. సో ప్రైస్ అంటూ మనకు $5 లోపే, $5 నుంచి $3 లోపే ట్రేడ్ అయితే అవుతుంది. అర్థమైందిగా. ఇప్పుడు మనకు 1.8 అయితే ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్. సో మనకు $3 లోపు రేపు యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్లో తీసుకొచ్చినా కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, అంతేగాని పెద్దగా $10 $20కి లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఏమి ఉండదు. మీరు చాలామంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు, అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన పని లేదు. సో $3 మాత్రమే మీరు ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోండి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోమాకండి. సో అర్థమందిగా. సో మార్చి 14న చూద్దాం. మార్చి 14న మనకు మైనింగ్ స్పీడ్కి సంబంధించి మనకు ఇప్పటికే చాలా తగ్గించేశారు, 50% మైనింగ్ స్పీడ్ అనేది తగ్గించేశారనమాట. సో మేబీ మార్చి 14 తర్వాత అది కూడా టోటల్లీ క్లోజ్ చేస్తారేమో అనుకుంటున్నాను నేనైతే. పై అనేది ఫ్యూచర్ ఆఫ్ మనీ. సో 1 ఇయర్ ఆగండి, మీరు అనుకున్న $10 ప్రైస్ అనేది డిసెంబర్ లోపు అయితే వస్తుంది, ఇప్పుడైతే రాదనమాట. డిసెంబర్ లోపు అనేది మనకు $10 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 5 ఇయర్స్ తర్వాత మనకు $50 $100కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది పై నెట్వర్క్ ఫ్యూచర్ ఆఫ్ మనీకి సంబంధించి, పై నెట్వర్క్ డిజిటల్ కరెన్సీకి సంబంధించి యూటిలిటీ గూడ్స్ అండ్ సర్వీస్ ఎక్స్చేంజ్లో వచ్చే ప్రైస్ 5 ఇయర్స్ ఆగితే మటుకు 150 నుంచి $100కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే హైదరాబాద్ ఆఫీస్లో ఇప్పుడు ప్రజెంట్ నేను 2 డేస్ అయితే ఉంటాను. 2 డేస్ లోపు ఎవరైనా వచ్చి కలవాలి అనుకుంటే కనుక వచ్చి కలవండి. సో ఏమైనా కేవైసీ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వచ్చి కేవైసీ అనేది చేయించుకొని వెళ్ళిపోండి. సో టైం అయితే లేదు, మార్చి 14 వరకు డెడ్ లైన్, లాస్ట్ డేట్ అనమాట మనకు. ఈ వీడియో కింద మనకు హైదరాబాద్ ఆఫీస్ గూగుల్ మ్యాప్ అడ్రస్ అనేది పిన్ చేసి అయితే పెడతాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి అయితే పెడతాను. సో డైరెక్ట్లీ గూగుల్ మ్యాప్ పెట్టి మీరు మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చి కేవైసీ అనేది చేయించుకొని వెళ్ళిపోవచ్చు. సో అర్థమందిగా. టైం అయితే లేదు, ఎవరైనా కేవైసీ చేయించుకోలేని వాళ్ళు ఉంటే కనుక కేవైసీ అనేది చేయించుకొని వెళ్ళిపోండి. సో సిద్ధరా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది, ప్రతి ఒక్కరు బై అయితే చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర 1000 నుంచి 500 సిద్ధరా కాయిన్ అనేది మీరు కొనుక్కొని పెట్టుకోండి. అది కూడా మంచి ప్రైస్లో లిస్టింగ్ కాబోతుంది. చాలామందికి తెలియట్లే, సిద్ధరా ప్రాజెక్ట్ గురించి చాలామందికి తెలియట్లేదు. ఒక మంచి ప్రాజెక్ట్, హైలైట్ ప్రాజెక్టు. ప్రతి ఒక్కరు 1000 కాయిన్స్ వరకు, వీలైనంత వరకు 1000 కాయిన్స్ వరకు మీరు కొనుక్కొని పెట్టుకోండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 3 డేస్ హైదరాబాద్లో అయితే ఉంటా, సండే మండే వరకు అయితే ఉంటా. సో ఈలోపు ఎవరైనా వచ్చి కలవాలనుకుంటే వచ్చి కలవచ్చు.